ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ పునఃప్రారంభ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జనార్దన్ రెడ్డి తెలియజేశారు. అన్న క్యాంటీన్లో నిర్వహిస్తుండగిన సచివాలయాన్ని బ్రాహ్మణ వీధిలోని ప్రైవేటు భవనంలోకి మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామనేది అది ఒక పాయింట్. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ అన్నా క్యాంటీన్లో ఉన్న సచివాలయాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే మరమ్మతులు చేసి ఈ పెయింటింగ్ కానీ మినిమం బాత్రూము, వాటర్ ఫెసిలిటీస్ మిగతా అన్నీ కూడా ఒక 10 రోజుల లోపల పూర్తి చేసి వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు పై అధికారుల ఆదేశాల మేరకి వీలైన తొందరలో డేట్ ఫిక్స్ చేసేసి అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసి పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే ప్రతి పేదవాడు కానీ అన్నం తినాలంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చి తక్కువ ధరతో నాణ్యమైన ఫుడ్ ఇచ్చే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం వల్ల చాలా అదృష్టం, చాలా మంచి ప్రోగ్రాం ఇది. అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక మిగతా విషయాలన్నీ కూడా మా డీఈని ఇప్పుడే పిలిపించేసి వెంటనే ఎంత ఎస్టిమేట్ అవుతుందో వేయమని చెప్పడం జరిగింది. అది కూడా వీలైన తొందరలోనే 10 రోజుల లోపల పూర్తిగా లోపల బయట అన్ని పెయింట్లు వేసి ఇదంతా బాగా పరిశుభ్రంగా చేయమని చెప్పేసి మా డీఈని ఏఈని ఇద్దరిని కూడా తెలియజేయడం జరిగింది. వీలైన తొందరలో కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.